అందరికీ హాయ్ అండి. ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను. మా వీధి చివరిలో అమ్మే మసాలా బ్రెడ్ బజ్జీ కాస్త క్రంచీగా సాఫ్ట్గా చట్నీతో సూపర్గా ఉంటుంది. టేస్టీగా ఉండే స్నాక్ కోసం ముందుగా ప్యాన్లో అరకప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒకవైపు వేగుతూ ఉండగానే చిన్న నిమ్మకాయ బద్దంత చింతపండును వేసుకొని నీళ్ళల్లో పెట్టి నానబెట్టుకోండి. పల్లీలని దోరగా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే కారానికి తగ్గట్టు 5 పండు మిరపకాయలని కానీ లేదా ఎండుమిర్చిని కానీ వేసుకొని 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త రంగు మారాక ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నాక కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక ఇవంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఈలోపు పావు కప్పు బంగాళదుంపల్ని కూడా నీళ్ళల్లో బాగా ఉడికించేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక కుక్కర్కి 2 విజిల్ల పాటు వేసేసుకున్నాను. ఇంకా చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే పాన్లోనే పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, పావు కప్పు క్యారెట్ సన్నని తరుగు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసుకోండి. ఒకవైపున పోపును అలానే పెట్టేసేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పీల్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని స్మాషర్తో స్మాష్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మన పోపు కూడా బాగా వేగిపోయి ఉంటుంది. ఇంకా ఇందాక పక్కన పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని కూడా వేసేసి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, చిటికెడంత గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి. మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బజ్జీ లోపల ఉన్న స్టఫింగ్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర తడుగును కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా మొత్తం కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మసాలా అనేది కాస్త లూజ్ అవుతుంది. ఇంకా బాగా వేయించుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసేసుకొని మనం ఇందాక వేయించుకున్నాం కదా చట్నీ కోసం, ఇంకా అవన్నీ కూడా వేసేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. నేను ఈ చట్నీకి పోపు పెట్టట్లేదు, మీకు కావాలంటే పోపు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బజ్జీల కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసి బజ్జీలు క్రిస్పీగా ఉండడం కోసం 1/2 కప్పు బియ్యం పిండిని కూడా వేసి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ సోడా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి నీళ్ళని వేయద్దు, కొద్దిగా వేసుకోండి, లేదంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బిస్కెట్తో అయితే కలపడానికి కాస్త ఈజీగా ఉంటుంది, లేదు అంటే చేత్తో కలిపేసేయండి. నాకు పిండి కలపడానికి బౌల్ చిన్నగా అనిపించి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. మన చేతి వేలు ముంచి చూస్తే మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా అర్థమైపోతుంది. ఇంకా నేను చూపిస్తున్నట్టుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసేసుకొని 2-3 స్లైసులు కలిపి ఎడ్జెస్ని అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇంకా ఒక బ్రెడ్ పీస్ మీద అయితే మనం ఇందాక చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా పెట్టేసుకోండి. నేనైతే స్పూన్తో కాకుండా చేత్తో పెట్టుకుంటున్నాను, కొంచెం బాగా ఉంటుంది, లేదా స్పూన్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకా పైన ఇంకో బ్రెడ్ పీస్ని అయితే పెట్టేసి సీల్ చేసుకున్నాక నైఫ్తో ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. బ్రెడ్స్కి మసాలా పెట్టడం అనేది 3 వేస్లో ఉంటుంది. ఫస్ట్ అయితే సైడ్స్ని రిమూవ్ చేసేసి కట్ చేసుకున్నాక మసాలా అయినా పెట్టచ్చు, లేదా మసాలాను పెట్టి తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. బ్రౌన్గా ఉన్న సైడ్ ఎడ్జెస్ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా అయినా యూస్ చేయొచ్చు. సైడ్స్ని రిమూవ్ చేసి మసాలా పెట్టాలా అనేది ఏమీ లేదు, సైడ్స్ని అలానే పెట్టుకొని కూడా మసాలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇది చాలామంది హోటల్స్లో ఇలానే చేస్తారు. నేనైతే బజ్జీ షేప్ కట్స్ అనేటివి బాగా కనిపిస్తాయి కదా అని సైడ్స్ని రిమూవ్ చేసుకున్నాను. మీకు ఏవే కంఫర్టబుల్గా ఉంటే ఆ వేని సెలెక్ట్ చేసేసుకొని మసాలానంతా పెట్టేసుకున్నాక మనం ఇందాక కలిపెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో అంతా ఒకసారి డిప్ చేసేసుకొని ఏ మాత్రం లేట్ చేయకుండా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా కాగడం స్టార్ట్ అయ్యాక మాత్రమే బజ్జీలను అయితే డిప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే బ్యాటర్లో అద్దు పెట్టారంటే కంపల్సరీ బ్రెడ్ పీసెస్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఆయిల్లో వేయడానికి కాస్త కష్టం అవుతుంది. మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవి 2 వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవడమే.
సౌండ్ విన్నారా ఎంత క్రంచీగా ఉన్నాయో? పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. మా రోడ్ సైడ్ అయితే కంపల్సరీ చట్నీ ఇస్తారు. అది రెడ్గా ఉంటుంది అనమాట. రెడ్ చిల్లీస్తో చేసింటారు కాబట్టి. నేను ఈ పండు మిర్చి వాడాను కాబట్టి మరీ అంత రెడ్గా అయితే రాదు. ఈ చట్నీ దీంట్లోకి అనేం లేదు, రైస్ రోటీకి కూడా తినేసేయచ్చు. పైన స్వీట్గా, లోపల హాట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.